హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సైజ్ 1.2 నుంచి థర్డ్ రోమన్లో సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక నాకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కానీ కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ చేయండి. ఐ విల్ రిప్లై యూ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ లేట్ చేయకుండా క్వశ్చన్ చూద్దాం. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఈ కింద ఇచ్చిన నెంబర్స్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని సమ్ కనిపిస్తే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని రేషనల్ నెంబర్ అంటాము. దాన్ని p/qకి ఈక్వల్ చేస్తాము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాము. ఆ నెంబర్ ఏదైతే ఉందో రూట్ 2తో పాటు ఇంకేదైనా నెంబర్ ఉంటే దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తాము. ఏ నెంబర్ లేకపోతే అలా లీవ్ చేసేసుకుంటాము. సో సేమ్ అదే ప్రాసెస్లో మనం ఈ నెంబర్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేద్దాం. చూడండి, 1/2. లెట్ us assume that 1/2 is a rational number. రేషనల్ నెంబర్ అనగానే ఏం చేయాలి? దాన్ని p/qకి ఈక్వల్ చేయాలి. 1/2 ఈక్వల్ టు p/q. సిన్స్ p, q ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ √2 ఈక్వల్ టు q/p. అదేంటి మేడం ఎలా చెప్తున్నారు? ఇక్కడ మనకి 1/√2 ఈక్వల్ టు p/q. దీన్ని రివర్స్ చేశాను నేను, జస్ట్ అంతే, ఇంకేం చేయాల, జస్ట్ రివర్స్ చేసాం. రివర్స్ చేస్తే √2/1 ఈక్వల్ టు q/p. ఇప్పుడు ఓకేనా? సిన్స్ p, q ఆర్ ఇంటీజర్స్, p/q ఈజ్ ఏ రేషనల్. p, q ఇంటీజర్స్ కాబట్టి p/q నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. సో √2 ఈజ్ రేషనల్ నెంబర్, బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ చూడండి, 7√5. లెట్ us assume that 7√5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది మనం ప్రతి సమ్కి రాసుకునే కామన్ పాయింట్. ఏ నెంబర్ అయితే ఉంటుందో అది రేషనల్ నెంబర్ అని. ఆ నెంబర్ని p/qకి ఈక్వల్ చేస్తాము. రూట్తో పాటు ఇంకేదైనా నెంబర్ ఉంటే దాన్ని RHSకి మూవ్ చేస్తాం కదా. 7ని ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, √5ని RHSకి మూవ్ చేస్తే డివిజన్ అవుతుంది. √5 ఈక్వల్ టు p/7 ఇంటూ q. సిన్స్ p, q అండ్ 7 ఆర్ ఇంటీజర్స్, 7 కూడా ఇంటీజరే కదా. p/7q ఈజ్ రేషనల్ నెంబర్ అండ్ సో √5 ఈజ్ రేషనల్. ఏంటి ఇక్కడ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉన్నది రేషనల్ అనుకో, ఇటు సైడ్ ఉన్నది కూడా ఏమవ్వాలి? రేషనల్ అవ్వాలి. సో √5ని కూడా నేను రేషనల్ అని చెప్తున్నా. బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. 7√5 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకే డన్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, 6 + √2. సేమ్ యాజ్ రిజల్ట్ ఫస్ట్ పాయింట్ అదే. లెట్ అజ్యూమ్ దట్ 6 + √2 ఈజ్ రేషనల్. 6 + √2 ఈక్వల్ టు p/q. రూట్తో కాకుండా ఇంకేదైనా నెంబర్ ఉంటే దాన్ని RHSకి మూవ్ చేసామన్నా. √2 ఈక్వల్ టు p/q -6. ఇక్కడ LCM తీసుకున్నాను అనుకో, p - 6q/q. సిన్స్ pq అండ్ 6 ఆర్ ఇంటీజర్స్, 6 అనేది కూడా ఇంటీజర్, pq ఆల్రెడీ ఇక్కడ మనం ఇంటీజర్స్ అని చెప్పాము. ఇట్స్ p - 6q/q ఈజ్ రేషనల్ అండ్ సో √2 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ఈక్వల్ టు కిట్ ఉన్నది రేషనల్ అయితే సేమ్. సో బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. 6 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.